ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతల వ్యవహారంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల లడ్డు ప్రసాదం పైన వివాదాస్పద ఫ్లెక్సీలను అంటించారు. లడ్డూలో కల్తీ నెయ్యి నిజం, మహాపాపం నిజం అంటూ టీడీపీ ఫ్లెక్సీలను పెట్టింది. వివాదాస్పద ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించిన వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు ఎస్ఐ మురళి. జంతు కొవ్వు కలవలేదు అంటూ సుప్రీంకోర్టుకు సిబిఐ సిట్ నివేదికను సమర్పించింది. నూటికి నువ్వు అందుకే చెప్పాను కదా, ఒకవేళ మేము సుప్రీంకోర్టుకే వెళ్లకుండా ఉంటే సుబ్బారెడ్డి A1 గా, కరుణాకర్ రెడ్డి A2 గా, ధర్మారెడ్డి A3 గా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందులో ఇరికించి A35 A25 ఖచ్చితంగా ఉండేవాళ్లం. మేము నేరస్తులుగా ఆ రిపోర్టు ఖచ్చితంగా వచ్చేది. బహుశా ఈ పార్టీకి మేము అంటే వాళ్ళ రిపోర్టు కాబట్టి సంవత్సరం ముందే వచ్చి ఉంటుంది. అప్పుడే మమ్మల్ని జైల్లోకి కూడా వేసి ఉంటారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ప్రకాశం జిల్లా దర్శిలో అయితే టీడీపీ నేతల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని తెలుస్తోంది. తిరుమల లడ్డు ప్రసాదం పైన ఇటు వివాదాస్పద ఫ్లెక్సీలను అక్కడ తగిలించారని తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతలు వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను వైఎస్ఆర్సీపీ నేతలు తొలగించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిబిఐ కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు వ్యవహారం పైన సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది. ఇక్కడ కల్తీ తిరుమల కల్తీకి సంబంధించి కల్తీ లడ్డులో జంతువుల కొవ్వు కలవలేదంటూ సిబిఐ సిట్కి నివేదిక ఇవ్వడం, సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడంతో ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ అయింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి సిట్ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక అందించింది. ఆ నివేదికలో మాత్రం నెయ్యిలో జంతు కొవ్వు ఏ మాత్రం కలవలేదని సిబిఐ నివేదిక ఇచ్చింది. సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది సుప్రీంకోర్టుకు. అయితే ఇక్కడ ప్రధానంగా కలవలేదని తెలిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు మహాపాపం, నెయ్యిలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలిసిందంటూ వివాదాస్పదమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను వైఎస్ఆర్సీపీ నేతలు తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని అక్కడ ఉన్న స్థానిక వైఎస్ఆర్సీపీ నేతను మురళిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంటే ఇక్కడ ఆల్రెడీ జంతు కొవ్వు కలవలేదు అంటూ సిబిఐ సిట్ నివేదిక సమర్పించినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేశారంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఈ వ్యవహారం దర్శిలో అటు టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే 11 మంది వైఎస్ఆర్సీపీ శాసనసభలు గెలిచిన చోట దర్శి నియోజకవర్గం కూడా ఉంది. ఆ నియోజకవర్గం చివరి వరకు ఊగిసలాడి చివరి రౌండ్ లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 1800 ఓట్లతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత స్థానిక ఇన్ఛార్జ్ కూడా అక్కడే ఉన్నారు, కొట్టిపాటి లక్ష్మి. ఇక్కడ ప్రధానంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ ఫ్లెక్సీలు ఒక దర్శిలోనే కాదు పల్నాడులో కూడా ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ దర్శిలో మాత్రం ఆ నేతలను అరెస్ట్ చేశారు. నెయ్యి కల్తీ జరగలేదని వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నేతలు వేసిన ఫ్లెక్సీలను వైఎస్ఆర్సీపీ నేతలు తొలగించిన దానికి ఉద్రిక్తత దాచేస్తుంది. సుప్రీంకోర్టుకు సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఎలాంటి జంతు కొవ్వు కొలవలేదంటూ ఇచ్చిన నివేదిక అటు వైఎస్ఆర్సీపీ పైన తీవ్రంగా గతంలో ఆరోపణలు చేసింది టీడీపీ కుటుంబ ప్రభుత్వం. జంతు కొవ్వు కలిసింది, మరో పక్క కల్తీ నెయ్యి జరిగింది, బినామీలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అటు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు వారు అన్య మతస్థులంటూ టీడీపీ కుటుంబ నేతలు విపరీతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో భాగంగానే సిట్ని ఏర్పాటు చేశారు.
సిట్ కాదు ఏకంగా సిబిఐకి విచారణకు ఇవ్వండి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఏకంగా సిబిఐకి కల్తీ నెయ్యి వ్యవహారం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో సిట్కి సంబంధించిన కొంతమంది అధికారులను కూడా భాగస్వామ్యులు చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే సుదీర్ఘంగా విచారించిన సిబిఐ సిట్ ఏదైతే కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ అంశం పైన టీడీపీ నేతలు రోజుకో వివాదం రేపుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కట్టి కావాలని ఈ కుల మత ప్రాంతాలకు అతీతంగా ఉండాల్సిన పరిస్థితి ఉండే ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అరెస్ట్ చేసిన వైసీపీ కార్యకర్త డీటెయిల్స్ బయటకు వచ్చాయి కిరణ్. స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు మురళిని అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది. అయితే ఈ వ్యవహారం పైన స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈ వివాదాస్పద ఫ్లెక్సీని తొలగించడంతోనే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకునేది. ఇది స్టేషన్ బెయిల్ 41A ఇచ్చి నోటీస్ ఇచ్చి విచారించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఏదైతే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ తిరుమల లడ్డు ప్రసాదంపై ఫ్లెక్సీలు టీడీపీ నేతలు ఒక దర్శే కాదు వేరు గురిజాల లాంటి ప్రాంతంలో కూడా ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. సిబిఐ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పైన కావాలని ఆరోపణలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తారు. మరోపక్క ఏదైతే ఫ్లెక్సీలు కట్టే పరంపరను టీడీపీ కొనసాగుతుంది. ఏదో ఒక విధంగా మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి బద్నాం చేయడానికి మాత్రమే టీడీపీ కూటమి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమూల్య, అంటే మరి ఇప్పుడు అరెస్ట్ చేసిన ఇటు ఎస్ఐ పైన కూడా ఏమైనా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు అంటూ కూడా ఇటు వైసీపీ తెలుపుతుంది. అమూల్య, ఇక్కడ ప్రధానంగా అక్కడ జరిగిన ఏదైతే వివాదం నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి ఎందుకంటే తోపులాటలు కానీ వివాదాలు కానీ పార్టీ నేతల జోక్యం చేసుకున్నప్పుడు స్టేషన్ పిలుచుకుపోవడం సర్వధారణం. ఇలాంటి వ్యవహారాల పైన అప్పటికప్పుడు ఉద్రిక్తత జరగకోకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ఉండేందుకు మాత్రమే పోలీసులు ఇలాంటివి చేస్తారు. ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణంగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి కఠిన చర్యలు కానీ డిసిప్లినరీ యాక్షన్ గా తీసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఏదైతే ఈ వ్యవహారం పైన మాత్రమే ఇష్యూ జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ఉద్రిక్తలు చోటు చేసుకుని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతల వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల లడ్డు ప్రసాదం పైన వివాదాస్పద ఫ్లెక్సీలను అక్కడ అంటించడం అయితే జరిగింది. ఇక లడ్డూలో కల్తీ నెయ్యి నిజం, మహాపాపం నిజం అంటూ టీడీపీ ఫ్లెక్సీలను పెట్టారు. ఇక వివాదాస్పద ఫ్లెక్సీలను ఇటు వైసీపీ శ్రేణులు తొలగించడం జరిగింది. ఫ్లెక్సీలు తొలగించిన వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు ఎస్ఐ మురళి. ఇక జంతు కొవ్వు కలవలేదు అంటూ సుప్రీంకోర్టు సిబిఐ సిట్ నివేదికనైతే సమర్పించడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే ఈ అంశం అనేది ఒక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందనే చెప్పాలి. ప్రకాశం జిల్లా దర్శిలో ఏదైతే టీడీపీ నేతల వ్యవహారం అయితే ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీసింది. తిరుమల లడ్డు ప్రసాదం పైన వివాదాస్పద వ్యాఖ్యలతో అయితే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే ఇది ఒక రాజకీయ ఉద్రిక్తతలకు కారణమైందని కూడా చెబుతూ ఉన్నారు. ఇక సిబిఐ సిట్ నివేదికను కూడా ఇచ్చినప్పటికీ లడ్డూలో కల్తీ నెయ్యి నిజం అంటూ ఇక మహాపాపం నిజం అంటూ కూడా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది కేవలం ఇటు ప్రకాశం జిల్లానే కాదు, ఇక్కడ నిన్న చూసుకుంటే కూడా పల్నాడు జిల్లాలో కూడా ఇదే విధంగా టీటీడీ లడ్డూకి సంబంధించి ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే ఈ వివాదాస్పద ఫ్లెక్సీలను అయితే వైసీపీ శ్రేణులు తొలగించగా ఫ్లెక్సీలు తొలగించిన వైసీపీ కార్యకర్తను ఎస్ఐ మురళి అరెస్ట్ చేయడంతో మరొక వివాదానికైతే దారితీసింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు తదుపరిగా ఇక దీనిపైన ఏం జరుగుతుందనేది మాత్రం చూడాల్సి ఉంది.